హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ స్నాచురల్ వరల్డ్. వేడి వేడి అన్నంలోకి ఈ దోసకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. కొంచెం తిన్న ఆ అన్నం మొత్తం ఈ ఒక్క పచ్చడితోనే లాగించేస్తారు. అంత కమ్మగా ఉంటుంది. ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఇందులోకి మొదటగా ఒక 6 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని సన్నగా కోసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఒక 8 చిన్న వంకాయలు తీసుకొని సన్నగా చక్రాలల్లే కోసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. దీంట్లోకి కొంచెం కారం గల పచ్చిమిర్చి, ఇవి కొంచెం కారం ఉన్నాయి అందుకని ఒక 12 పచ్చిమిర్చి వేసుకున్నాను. వేసుకొని చక్కగా దోసకాయ ముక్కలు కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. చక్కగా ఇందులోకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. అంత నూనె వేస్తేనే కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే ఈ పచ్చడి రుచిగా ఉంటుంది. అందుకే ఇంత కొంచెం నూనె పడుతుంది. వేసుకొని ఇందులోకి చక్కగా పసుపు, జీలకర్ర, ధనియాలు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మొత్తం వంకాయలు మగ్గేంత మటుకు ఉంచుకోవాలి. ఈ దోసకాయ పచ్చడితో అన్నం తింటే ఎంత బాగుంటుందో, అది మనస్ఫూర్తిగా కొంచెం తిన్నా చాలా కమ్మగా ఉంటుంది. ఇవి మగ్గేలోపు ఒక చిన్న పొడుపు కథ చెప్పుకుందాం. కాళ్ళు 4, పక్కటెముకలు 4, పేగులు గంపెడు ఏమిటో చెప్పండి. ఇది కనుక తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఈ పొడుపు కథకు సమాధానం చెప్పండి. ఇక్కడ వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి బాగా మగ్గిపోయింది. దీంతో పాటు నేను కొంచెం కడిగిన ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకున్నాను. వీటిని కూడా కొంచెం సేపు బాగా మగ్గేంత మటుకు ఉంచుకోవాలి. ఈ దోసకాయ పచ్చడి ఒక్కసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. మీ ఇంటిలో పాది మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. అంత కమ్మగా చాలా బాగుంటుంది. ఇది టమాటాలు అన్నీ బాగా మగ్గిపోయింది. తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. దీనిలో నేను 2 మీడియం సైజ్ దోసకాయలు తీసుకున్నాను. ఒకటి పెద్ద ముక్కలు కోసుకున్నాను, ఒకటి సన్నగా ముక్కలు పెట్టుకున్నాను. పెద్దగా ఉన్న కొంచెం ముక్కల్ని ఈ మిక్సీ జార్లో ఈ టమాటో ముక్కలు, వంకాయ ముక్కలతో పాటు అది కూడా వేసుకున్నాను. పచ్చిదేనండి ఇది. పచ్చి దోసకాయ ముక్కలతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. తగినంత ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ వాటర్ సరిపోతుందండి, సపరేట్గా పెద్ద వాటర్ ఏమీ అవసరం పడదు. దీంతో మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టుకుంటే దోసకాయ పచ్చడి చాలా సంప్రదాయ పద్ధతిలో చాలా బాగుంటుంది. దీనికి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు తిరగమాత వేగిన తర్వాత ఈ దోసకాయ పచ్చడి వేసుకొని తర్వాత మనం ఆల్రెడీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ మగ్గించుకోవాలి. ఎంతో కమ్మగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ పాతకాలం పద్ధతి దోసకాయ పచ్చడి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎన్ని పచ్చళ్ళు చేసుకున్నా ఈ దోసకాయ పచ్చడికి మరి ఏది సాటి రాదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది అన్నంలోకే కాదండి, దోసకాయ పచ్చడి దోశల్లోకైనా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.